హలో గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం వెల్కమ్ టు ఇన్ఫినిటీ రేస్. మనమైతే ఈరోజు మా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నాం. ఇప్పుడు వెళ్దాం. చాలా స్మాల్ దీపావళి, స్మాల్ అనే చెప్పాలి. ఎందుకంటే మనకు చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ అది దీపావళి పండగల పైన అయితే గ్రాడ్యువల్లీ పోతుంది. చూద్దాం, పిలుస్తున్నారు. ఈ దీపావళిలో స్పెషల్ ఒకటి ఉందండి. మన ట్రెడిషన్లో మా సైడ్ అయితే దీపావళి స్టార్టింగ్లో ఒక ఈవెంట్లా అయితే చేస్తారు, ఒక డిఫరెంట్ థింగ్. అది ఇదే. మీరు ఇది చివరి వరకు అయితే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇదేంటో ఇది బేసికల్గా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. చెరుగ్గడకి అలా ఒత్తులు చుట్టి దాన్ని అలా పట్టుకుంటారనమాట. మీరు క్లియర్గా అబ్జర్వ్ అయితే చేయొచ్చు. అలా పట్టుకొని పట్టుకున్న తర్వాత ఆరిపోయినాక కింద కొడతారు. అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్. నెక్స్ట్ చిన్న దీపావళి, అసలు ఇంట్రెస్ట్ లేకుండా సెలబ్రేట్ చేసుకున్న దీపావళి ఇంట్లో చూద్దాం ఎలా ఉంటుందో. చిన్నది స్మాల్ థింగ్. ఇంట్రెస్ట్ లేకపోవడం అంటే బోర్ కూడా వేస్తుంది కదా. చిన్నప్పుడు ఉన్నంత ఇంట్రెస్ట్ ఉండదు ఆ థింగ్స్. చూడొచ్చు మీరు. డ్యూటీలోకి వెళ్తూనే ఉన్నాం అలాగే అంటే అంతేలే. అదండి, మీకు వీడియోలో చూపించినట్టు అలా కంప్లీట్ అయిపోయినాక లాస్ట్లో అయితే అలా అమావాస్య వెళ్ళి 5 రోజులకి నాగుల చవితి అని 3 సార్లు కొట్టేసి అయితే పడేయడం జరుగుతుంది. అదన్నమాట ఈ సెక్షన్ అయినాక మనకి చిన్న దీపావళి థింగ్స్ అయిపోయినాక మొత్తానికైతే మన హౌస్ స్మాల్ క్యూట్ హౌస్ హోమ్ టూర్ కూడా ఉంటుంది. ఆ వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది. మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్. అంటే చెప్పరా అయిపోయింది. ఎస్, ఇప్పుడు దీన్ని అయిపోయింది. దుబ్బు ఆమాస వెళ్ళి 5 రోజులకి నాగల చవితి. దుబ్బు ఆమాస వెళ్ళి 5 రోజులకి నాగల చవితి. దుబ్బు ఆమాస వెళ్ళి 5 రోజులకి నాగల చవితి. లల్ల
బాంబు పెట్టినాడు చెప్పాలి. ఏంటది బాంబా? బాగా తిరుగుతుంది. అది మొత్తానికి ఇలా స్మాల్ అండ్ స్వీట్గా అయితే మన దీపావళి సెలబ్రేషన్ అయితే ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కిందటి సంవత్సరం అయితే మనం హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. ఈసారి మనం లోకల్ వైజాగ్లో అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. చూడొచ్చు మనకు ఆవు, నెక్స్ట్ చిన్న కుక్క పిల్లలు ఇవన్నీ ఉన్నాయి. నెక్స్ట్ అయితే హోమ్ టూర్ వెలిగిపోయింది. పెద్ద భూచక్రం అయిందేంటి? ఎందాక చిన్నవి కదా, అది పెద్దవి కూడా ఉన్నాయి కదా. ఇవన్నమాట మనం మన దీపావళి స్టార్టింగ్లో ఇలా చెరుకు కర్రలు మనం కట్ చేసుకొని వాటికే ఒత్తు కట్టేసి అయితే అలా మనం వారిపోయేంత వరకు నించొని మనం అలా ఒక ట్రెడిషనల్ వేలో అయితే మా సైడ్ ఎస్పెషల్లీ వైజాగ్ కోస్తా సైడ్ అయితే వస్తాయో. ఇవ్వనమాట మన దీపావళి అయితే సంబరాలు లాస్ట్ వరకు అయితే చూడండి. లాస్ట్లో మన ఇంకా థింగ్స్ అన్నీ అయితే ఇంకా ఉంటాయి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మరిన్ని హోమ్ టూర్ వీడియో కూడా మనకి రాబోతుంది. కనిపించిందా లైట్ దీని మీదకి? ఎస్, కనిపించిందా? చూడొచ్చు మన పాటలు. ఇది కరెక్ట్ కాదనేసి దాన్ని వెలిగేయడానికి ఇప్పుడు ఏం చేసామో చూడండి. అసలు మామూలు దీనికి ఎంత పెద్దది ఉంటేనే మంచిగా సేఫ్గా వెలిగేస్తుంది. అది పెద్ద పొడవాటితో వెలిగించుకున్నా. చిన్న చిన్న ఊదొత్తులు దూపాలు వేసుకొని దేవుడికి దండం పెట్టుకోవడానికి మాత్రమే ఇలాంటి బుల్లు బిత్రి వాడండి. ఇల్లు సేఫ్ అన్నమాట. ఎంత పొడవుగా ఉంటే బెస్ట్. దీనికన్నా నేనేం కనిపిస్తున్నా, బేసికల్గా ఈ వ్యూ అయితే కనిపిస్తా కదా. కనిపించిందా? ఇది సేఫ్. ఇవి ఇంకా పడేద్దాం. ఇది వెలిగిద్దాం, ఇది వెలిగిద్దామా? అది వెలిగితే బాగుంటుంది. ఇంకోటి ఉంది.
చీకట్లో ఏం కనపడట్లేదు కదా, వెలిగినప్పుడు కనిపిస్తుంది కదా. తాళ్ళు పెట్టబ్బా అన్నీ వెలిగించుకోవడానికి కదా, సింపుల్ తాళ్ళు. సో సేఫ్ తాళ్ళు. ఇంకేమైనా ఉన్నాయి నీ చేతిలో వెలిగించేద్దాం. కింద పెట్టాము. ఇది భూచక్రం. అది మన దీపావళిని అయితే ఎనీహౌ ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసేసుకున్నాం. ఇంకా స్వీట్స్ తినే టైం. ఎనీహౌ మన ఛానల్లో హోమ్ టూర్ వీడియో కూడా రాబోతుంది. సబ్స్క్రైబ్